ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పోటీని ఎదుర్కొనేందుకు 5G సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇతర కంపెనీలు 5G సేవలతో దూసుకుపోతుంటే బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం 4G సేవలను అందిస్తోంది. అయితే ప్రైవేటు నెట్వర్క్ కంపెనీలు కూడా కేవలం కొన్ని సిటీస్లో మాత్రమే 5G సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటికి పోటీనిస్తూ 5G సేవలు ప్రారంభించాలని బిఎస్ఎన్ఎల్ యోచిస్తోంది. బిఎస్ఎన్ఎల్ 4G నెట్వర్క్ను బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 75,000 కొత్త 4G టవర్లు పనిచేస్తున్నాయి. 2 నెలల్లో ఇంకో 1,00,000 4G టవర్లు అందుబాటులోకి వస్తాయని ఈ సంస్థ వెల్లడించింది. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ 5G సేవను మొదలు పెట్టడానికి దారి ఏర్పడుతుంది. 2025 మే నాటికి ఇవి అందుబాటులోకి వస్తాయని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవలే ప్రకటించారు. ఆ తర్వాత 4G నుంచి 5Gకి మార్చడం జూన్లో మొదలవుతుందన్నారు. బిఎస్ఎన్ఎల్ను బలోపేతం చేయడానికి గత సంవత్సరం కేంద్రం 80,000 కోట్లు ఇచ్చింది. ఈ డబ్బుతో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను స్ట్రాంగ్ చేస్తున్నారు. 4G, 5G సేవల కోసం నెట్వర్క్ను మెరుగుపరిచి 3G సేవలను నిలిపివేస్తున్నారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ 4G సేవలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో లభిస్తున్నాయి. మరిన్ని టవర్లు పెట్టి 4Gని పెంచడానికి బిఎస్ఎన్ఎల్ కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. నెట్వర్క్ బాగుంటే ప్రైవేట్ టెలికాం వినియోగదారులు కూడా బిఎస్ఎన్ఎల్కి మారుతారు. గత నెలలో ప్రైవేట్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్కి మారారు. గత ఏడాది జూలై, సెప్టెంబర్ నెలల్లో లక్షల మందికి పైగా ఒక్కసారిగా బిఎస్ఎన్ఎల్కి మారారు. బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్ ప్రైవేట్ కంపెనీల కంటే తక్కువ ధరలో ఉంటాయి. ఇప్పట్లో రీఛార్జ్ ధరలు పెంచే ఆలోచనలో బిఎస్ఎన్ఎల్ అయితే లేదు.